తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైందా? మార్పులు చేర్పులు ఎప్పుడు జరగబోతున్నాయి? కేసీఆర్ కేబినెట్లో కొత్తగా చేరేవారెవరు? వేటు ఎవరిపై పడనుంది? తెలంగాణ మంత్రుల్లో మొదలైన టెన్షన్. జూన్ 2 తర్వాత కేబినెట్లో మార్పులని ప్రచారం. కొందరిపై వేటు తప్పదని ఊహాగానాలు. కొత్త వాళ్లను చేర్చుకోవాలంటే పాత వారిపై వేటు పడాల్సిందే. కొత్త వారికి ఛాన్స్ ఇస్తానని ఇప్పటికే ప్రకటించిన కేసీఆర్. వేటు లిస్టులో ఉప ముఖ్యమంత్రి. జూన్ 2 తెలంగాణకు చాలా కీలకమైన రోజు. తెలంగాణ ఆవిర్భవించింది ఆ రోజే. ఈ జూన్ 2తో తెలంగాణ ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతుంది. జనాల్లో సంబరాలు ఎలా ఉన్నా ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్ లో ఉన్న మంత్రుల్లో కొందరికి టెన్షన్ పట్టుకుంది. జూన్ 2కు ముందు లేదా తర్వాత తెలంగాణ కేబినెట్ లో మార్పులు ఖాయమని చాలా రోజులుగా ప్రచారం సాగుతుంది. అయితే 2 ఏళ్లు సమయం ఇవ్వకుండా మంత్రివర్గంలో మార్పులు చేస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉండటంతో జూన్ 2 తర్వాతే మార్పులుంటాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గడిచిన 2 ఏళ్ల కాలంలో కేబినెట్ లో వేటు ఒక్కరిపైనే పడింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను తొలగించి ఆ స్థానంలో కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎంగా నియమించారు కేసీఆర్. తెలంగాణ కేబినెట్ లోకి కొత్తగా కొందరిని తీసుకుంటానని కేసీఆర్ అనేక సార్లు బహిరంగంగానే ప్రకటించారు. పుష్కరాల సందర్భంగా ధర్మపురిలో జరిగిన సభలో చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కు మంత్రి పదవి గ్యారంటీ అని కేసీఆర్ భరోసా ఇచ్చారు. నిజానికి కేసీఆర్ తో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో కొప్పుల ఈశ్వర్ ఉంటారని జోరుగా ప్రచారం సాగింది. ఈక్వేషన్స్ మారటంతో ఆయనకు కేబినెట్ లో స్థానం దక్కలేదు. కేబినెట్ లోకి తీసుకుంటామని హామీ ఇచ్చిన తర్వాతే చీఫ్ విప్ గా కొప్పుల ఈశ్వర్ బాధ్యతలు చేపట్టారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు కేబినెట్ లో తనకు చోటు లభిస్తుందని చాలా నమ్మకంతో ఉన్నారు. ఈ ఆశతోనే ఆయన టీఆర్ఎస్ లో చేరినట్టు తెలుస్తుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి పదవి తప్ప దాదాపు అన్ని పదవులు పొందారు. కేసీఆర్ కేబినెట్ లో చేరడం ద్వారా తన చిరకాల కోరిక నెరవేర్చుకోవాలన్నది ఎర్రబెల్లి ఆకాంక్ష. ఇలాంటి వారితో పాటు టీఆర్ఎస్ లో మరికొందరు కూడా మంత్రి పదవుల రేసులో ఉన్నారు. తెలంగాణ కేబినెట్ లో ముఖ్యమంత్రి సహా 18 మందికి మాత్రమే చోటుంది. కేబినెట్ లోకి కొత్తగా ఎవరిని తీసుకోవాలన్నా ఉన్నవారికి ఉద్వాసన పలకాల్సిందే. గ్రేటర్ మంత్రుల్లో 2, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రుల్లో ఒకరిపై వేటు పడుతుందనే ఊహాగానాలు తెలంగాణ భవన్ లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న 2 ఉప ముఖ్యమంత్రుల్లో ఒకరిని తొలగిస్తారనే ప్రచారం కూడా జోరందుకుంటుంది. మరి కేసీఆర్ ఆలోచన ఏంటో? మంత్రివర్గంలో ఉండేది ఎవరో, ఊడేది ఎవరో. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్.